ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేను మిమ్మును గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని ప్రభు చెప్తా ఉన్నాడు కదండి. దేవుని యొక్క ప్లాన్స్, ఆ పర్పస్ మనకు తెలియదు, కానీ ప్రభు ఎరిగి ఉన్నాడు. అవి ఎలాంటివంటే రాబో కాలమందు మనకు నిరీక్షణ కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది నెగిటివ్ థింకింగ్ లో ఉంటున్నారు, రాంగ్ మైండ్ సెట్. దేవుడు నా పట్ల మంచి ఉద్దేశం కలిగి లేడు, దేవుడు నన్ను బాగా చూసుకోవట్లేదు, నాకు మంచి భవిష్యత్తు లేదు, నాకేదో హాని జరగబోతుంది అన్నట్లుగా ఒక తప్పుడు ఆలోచనలో ఉంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తా ఉన్నారు. నీ పట్ల ఆయన ఉద్దేశములు సమాధానకరమైనవే. రాబో దినంలో నీకు మేలు కలగబోతా ఉంది. నీవు అనుకున్న ఆ మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. నీవు కోరుకున్న విధంగానే దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను విడువక కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం బట్టి దేవుడు శత్రువు అయిన ఆ యొక్క నెబుకద్నెజరు చేతికి వారిని అప్పజెప్పినాడు. ఆ యొక్క చెరలో, బానిసత్వంలో వీరు నలిగిపోతున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ తిరిగి నిరీక్షణను అనుగ్రహిస్తా ఉన్నాడు. శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నిరాశలో దేవుడు నూతన ఉత్సాహాన్ని వారికి ఇస్తా ఉన్నాడు. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవే. రాబో దినంలో మీకు మేలు కలుగుతుంది. ఓర్పు, సహనం కలిగి ఉండండి, మీకు మేలు కలుగుతుంది, తప్పక మీరు దీవింపబడతారు అని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అటు రీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి మంచి భవిష్యత్తు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, అయా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా గురించి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. రాబో దినాల్లో మేలు కలగబోతుంది. దానికోసమే మేము నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.